గం గణపతయే నమః. హరి ఓం. వాల్మీకి రామాయణంలో కుశలెవలు రామాయణమును గానము చేయుట 4వ సర్గ గురించి చెప్పుకుంటున్నాం. బ్రహ్మదేవుని అనుగ్రహము వలన దివ్య జ్ఞానమును పొందిన వాడును మహాకావ్య నిర్మాణ చతురుడును అయిన వాల్మీకి మహర్షి కోసలాధీశుడయ్యున్న శ్రీరాముని చరితమును మనోజ్ఞములైన శబ్దాలంకార శోభలతో లోక కళ్యాణమునకై అద్భుతముగా రచించెను. వాల్మీకి మహర్షి రామాయణమును 6 కాండములుగా 500 సర్గములతో 24,000 శ్లోకములతో రచించెను. పిదప ఉత్తర కాండమునకు రూపుదిద్దెను. మిక్కిలి ప్రజ్ఞాశాలియు కడు సమర్థుడు అయిన వాల్మీకి శ్రీరామ పట్టాభిషేకానంతరము గాథను అశ్వమేధ యాగమునకు పిమ్మట జరుగుచున్న వృత్తాంతమును కూడా ఉత్తరకాండమును కూడా రచించెను. ఇక ఈ రామాయణమును కంఠస్థము చేసి గానము చెయ్యగల వారు ఎవరు అని అతడు ఆలోచించసాగెను. ఇట్లు చింతించుచు ఆ మహర్షి అట్టి కావ్య శ్లోకములను కంఠస్థమునర్చి గానము చెయ్యగల శిష్య ప్రాప్తికై భగవంతుని ధ్యానించుచుండగా ముని వేషములలో ఉన్న కుశలవులు అతడికి వచ్చి ఆయన పాదములను ఆశ్రయించిరి. గురు శుశ్రూష చేయుటలో నిరతులను అధ్యయనము పూర్తి యగువరకును స్థిరమైన నిష్ఠ గలిగిన రాజకుమారులను మంచి విద్యార్థులుగా ప్రసిద్ధికెక్కిన వారును సమాన స్థాయిలో గానము చెయ్యగల సోదరులను కంఠములు కలిపిన వారును చక్కని గాత్రము కలవారును తన ఆశ్రమ వాసులను అయిన ఆ లవకుశులను మహర్షి చూచెను. వీరు రామాయణమును గానము చెయ్యుటకు సమర్థులు అని తలంచెను. వేదతుల్యమైన వేద ప్రతిరూపమైన రామాయణమును గానము చెయ్యుట ద్వారా వేదార్థములను వ్యక్తపరచుటకై వేద ధర్మములకు ప్రసిద్ధిని గూర్చుటకై సర్వసమర్థుడైన వాల్మీకి విషయములను గ్రహించుటలోను వాటిని ధారణ చేయుటలోను గట్టి శక్తి గలవారును వేదాంగములను అధ్యయనము చేసిన వారును అయిన లవకుశలను స్వీకరించెను. ఈ రామాయణ మహాకావ్యమును ముఖ్యంగా శ్రీరామ వృత్తాంతము, సీతాచరితము, రావణవధ వర్ణింపబడినందున దీనిని రామాయణము అనియు సీతాచరిత్రము అనియు పౌలస్త్య వధము అనియు పేర్కొనవచ్చునని అపార జ్ఞాన సంపన్నుడైన వాల్మీకి కుశలవులకు ఉపదేశించెను. ఈ రామాయణము చక్కగా పఠించుటకును మధురంగా గానము చేయుటకును అనువైనది. తిస్ర, చతురస్ర, మిశ్ర ప్రమాణాలతో లేదా ధృత, మధ్య, విలంబిత ప్రమాణాలతో అలరారునది. స, రి, గ, మ, ప, ద, ని అను సప్త స్వరములతో కూర్చబడినది. వీణాది తంత్రి వాద్యములపైనను మృదంగాది లయ వాద్యములతోడను పలికించుటకు అనువైనది. శృంగార, వీర, కరుణ, హాస్య, రౌద్ర, భయానక నవరసములతో పరిపుష్టమైనది. అట్టి రామాయణ కావ్యమును ఆ లవకుశలు గానము చేసిరి. కవలలైన ఆ లవకుశలు సంగీత శాస్త్రమును ఆరితేరిన వారు, వీణాది వాదమును నేర్పరులు, మంద్ర, మధ్యమ, తార స్థాయిలలో గానము చేయుట ఎంతో నిపుణులు, కమ్మని కంఠము గలవారు, మనుష్య వేషములలోనున్న గంధర్వుల వలె ఒప్పుచున్నవారు, అభినయించువారు, పాడుటలో కుశలురు, మృదు మధురముగా భాషించుటలో చతురులు. రాముని రూపునకు అచ్చుగ్రుద్దినట్లుగా రామునకు ప్రతిబింబములుగా ఉన్నవారు ఇట్టి లవకుశులు రామాయణమును గానము చేసిరి. ఏ మాత్రము లోపము లేకుండా గురూపదేశము ప్రకారము గానము చేయగలవారును ముని బాలుర వేషములలో ఉన్న వారును అయిన ఆ రాజకుమారులు సకల ధర్మములను తెలుపునట్టి ఉత్తమమైన ఆ రామాయణ కావ్యమును పూర్తిగా కంఠస్థమునర్చిరి. వారు అర్థవంతముగా చక్కగా పఠింపగలవారు, ఏ విషయమునందును మరుపు లేక సావధాన చిత్తులయ్యుండువారు, మిక్కిలి ప్రజ్ఞాశాలురు, ఉత్తమ గుణములకు కుదురైన వారు, సమస్త శబ్ద లక్షణములకు ఎరిగినవారు, మహర్షులు, బ్రాహ్మణోత్తములు, సాధుపురుషులు చేరియున్న సభలో ఆ సోదరులు రామాయణ కావ్య గానము చేసిరి. ఒకానొకప్పుడు వాల్మీకి మహర్షి ఆశ్రమమునకు స్థితప్రజ్ఞులైన ఋషులెల్లరను విచ్చేసిరి. వారు అందరును అచట సుఖాసీనులయ్యుండిరి. అప్పుడు మిగుల బుద్ధిశాలురు, రూప సౌభాగ్యము గలవారు, సర్వ శుభలక్షణ సంపన్నులు అయిన ఆ కుశలవులు వారి సమక్షమున ఈ కావ్యమును గానము చేసిరి. ఆ సభలోని మునులు అందరును ఆ కావ్య గానమును విని పరమాశ్చర్య భరితులైరి. వారు ఆనందాశ్రువులతో బాగు బాగు అనుచు ఆ లవకుశులపై ప్రశంసల జల్లు కురిపించిరి. ఏ మాత్రము మాశ్చర్యము లేనివారు, గానానందమును పొంగిపోయిన వారు అయిన ఆ మునులు అందరూను గాన మధురిమలచే ప్రశంసార్హులైన కుశలవులను, ఆహా!
ఈ గాన మాధుర్యము అత్యద్భుతము అని మెచ్చుకొనుచు శ్లోకముల రచనా వైశిష్ట్యము ఇంకా ప్రశంసనీయము. ఇది మునుపెన్నడూ జరిగిన వృత్తాంతమే అయినను నేడు కన్నులకు కట్టినట్టున్నది అని కొనియాడసాగిరి. ఆ లవకుశులు ఇద్దరును శ్లోకములలోని భావములు, రసములు చక్కగా వ్యక్తమగునట్లుగా లయబద్ధంగా సప్తస్వర సంపదతో రాగయుక్తముగా మధురముగా గానము చేసిరి. తపోధనులు మహాత్ములు అయిన ఆ మునులు ఆనంద పారవస్యములను గాంచి ఆ లవకుశులు భావ రాగ తాళయుక్తముగా ఇంకను మధురముగా గానము చెయ్యసాగిరి. వారి గానమునకు ఆనందించిన అచట మునులలో ఒకరు వారికి కలశమును బహూకరించెను. వాసికెక్కిన మరియొక మహర్షి ప్రసన్నుడై వల్కములను, ఇంకొకరు జింక చర్మమును, వేరొకరు మౌంజిని అంటే దర్భముల త్రాడును, మరియొకరు కమండలువలము, యజ్ఞోపవీతమును, వేరొకరు బహుమతిగా ఇచ్చిరి. ఒకరు మేడి పీఠమును, దానిపై అందమైన మెత్తని ఆసనమును, మరియొకరు జపమాలను, వేరొకరు కౌపీనమును బహూకరించిరి. అట్లే ప్రసన్నమైన మనస్సుతో ఒకరు గొడ్డలిని, వేరొకరు కాషాయ వస్త్రములను, ఉత్తరీయమును, మరియొకరు జటాబంధనమును, ఇంకొకరు కాష్ఠరుజ్జువును, యజ్ఞపాత్రను, వేరొకరు సమిధలను కానుకలుగా సమర్పించిరి. పిమ్మట సభలోని మహర్షులు అందరును స్వస్తి వచనాలతో వారిని ఆశీర్వదించిరి, వరములను ఇచ్చిరి. వాల్మీకి మహర్షి విరచించిన ఈ మహాకావ్యము మిక్కిలి అద్భుతావహకంగా ఉన్నది. మొదటి నుండియు చివరి వరకు ఏమాత్రము కుంటుపడక పూర్తిగా రచింపబడిన ఈ కావ్యము కవీశ్వరులకు అందరికిని మిక్కిలి ఆదర్శప్రాయమైనది. ఓ గాన కోవిదులారా! మీ కావ్యగానము అత్యద్భుతంగా ఉన్నది. ఇది ఆయుర్వృద్ధికరమైనది, పుష్టిని గూర్చున్నది, ఎల్లరకును కర్ణపెయ్యమైనది. ఈ కావ్యమును మీరు మధురముగా ఆలపించితిరి అని అచటి వారు అందరును వారిని ప్రశంసించిరి. ఒకానొకప్పుడు వీధులయందును, రాజమార్గముల యందును గానము చేయుచున్న ఆ లవకుశలను భరతాగ్రజుడైన శ్రీరాముడు తిలకించెను. అంతట రామాయణమును మధురముగా గానము చేయుచు అందరి ప్రశంసలకు పాత్రులైన ఆ లవకుశ సోదరులను అరివీర భయంకరుడైన శ్రీరాముడు తన భవనమునకు రప్పించి వారిని ప్రశంసించెను. శ్రీరామచంద్ర ప్రభు దివ్యమైన బంగారు సింహాసనముపై ఆసీనుడై ఉండెను. ఆ మహావీరుని సమీపమున మంత్రులు, సోదరులు చేరియుండిరి. అశ్వమేధ యాగ దీక్షలోనున్న శ్రీరాముడు ముద్దులొలుకుచున్న ఆ ఇద్దరు చిన్నారులను చూచి, లక్ష్మణ భరత శత్రుఘ్నులతో దివ్యమైన వర్చస్సు గల ఈ చిరంజీవులు గానము చేసెడి విచిత్రార్థపద విలపితమైన ఈ వృత్తాంతమును వినుడు అని పలికి, ఆ మధుర గాయకులను పాడుటకై ప్రోత్సహించెను. ఆ బాలకులిద్దరును ప్రసిద్ధికెక్కిన ఆ రామాయణ గాథను మధురముగా, రాగ సంయుక్తముగా వీణాతంత్రులను మీటుచు లయబద్ధముగా శ్రావ్యమైన కంఠస్వరములతో గానము చేసిరి. ఆ మహాజన సభలో వీణుల విందు గావించుచు వారు హాయిగా గానము చేసిన ఆ పాట సదస్యుల శరీరములను పులకింపజేసెను. మనస్సులను ఆహ్లాదపరిచెను, హృదయములకు ద్రవింపజేసెను. అది సభకే ఒక వెలుగు దివ్యయి విలసిల్లెను. ఈ బాలురు ఇద్దరును మునివేషములో ఉన్నను రాజలక్షణములు గలవారు. వీరు గాయకులు, మహా తపస్సంపన్నులు. వీరి కావ్యగానము నాకును ఆనందమును గూర్చుచున్నది. కనుక నాకును శ్రేయస్కరమైన ఈ మహా